పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తును మొదలుపెట్టేశాయి. అయితే ఖమ్మం ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో గన్షాట్గా గెలిచే సీటు ఏదంటే కాంగ్రెస్ టక్కున చెప్పేది ఖమ్మం పార్లమెంటు సీటునే. పార్లమెంటు పరిధిలోని ఖమ్మం, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 6 కాంగ్రెస్ గెలుచుకోగా కొత్తగూడెం స్థానం నుండి మిత్రపక్షమైన సిపిఐ గెలుచుకుంది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు ఆ పార్టీలో ఇప్పుడు హాట్ కేక్గా మారిపోయింది. ఖమ్మం పార్లమెంటు సీటు తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని 3 మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ అధిష్టానంపైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ముఖ్యమంత్రి పదవి దక్కాల్సింది పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గి వదులుకోవడం జరిగిందని, పార్టీ కష్టకాలంలోనూ మదిర నుండి గెలిచి శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచానని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పాదయాత్ర నిర్వహించారని, ఇలా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న బట్టి విక్రమార్క సతీమణికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలన్నది ఆయన వర్గీయుల వాదన. ఇప్పటికే బట్టి సతీమణి నందిని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి దిగడం విశేషం. ఖమ్మం పార్లమెంటు పరిధిలో బట్టికున్న సీనియారిటీ, పరిచయాలు, ఎన్నికల్లో ఆయన సతీమణి ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకం కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని బట్టి వర్గీయులు చెబుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరి గెలవడమే కాకుండా మంత్రి పదవి కూడా పొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చారంటే ఆయనకున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఆ సీటు ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారట. పొలిటికల్ ఫేస్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నా వెనక నుండి అన్ని విషయాలు చక్కబెట్టేది ప్రసాద్ రెడ్డి అన్నది ఖమ్మంలో అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా తుమ్మల తన తనయుడు యుగేందర్ చే రాజకీయ అరంగేట్రం చేయించాలన్న ఆసక్తితో ఉన్నారు. అందుకు అనుగుణంగా పావులు కూడా కదుపుతున్నారు తుమ్మల. ఖమ్మం పార్లమెంట్ నుండి గెలిస్తే తన తనయుడి రాజకీయ భవిష్యత్తు బేషుగా సాగుతుందన్నది తుమ్మల ఆలోచనగా ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం ఇలా తుమ్మల ఎక్కడి నుండి పోటీ చేసినా ఆయన కుమారుడు యుగంధర్ పార్టీని సమన్వయపరిచేవారు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. యుగంధర్ రాజకీయాలకు రావడానికి ఇదే మంచి తరుణమని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. టికెట్ ఇస్తే గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తుమ్మల వర్గీయులు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ పడేందుకు కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తుండగా ఇక్కడ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవిని సైతం అలంకరించిన మాజీ మంత్రి రేణుకా చౌదరి పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఖమ్మం ఆడపడుచుగా చెప్పుకునే రేణుకా చౌదరి చాలా ఏళ్లుగా ఖమ్మం కేంద్రంగా రాజకీయాలు నిలిపారు. తాజాగా ఆమె సైతం మరోసారి ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతుంది. 3 అమాత్యులు పోటీ పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పార్లమెంటు సీటు నుండి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానం తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదని, సోనియా గాంధీ ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం లేదన్న సంకేతాలు వస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఖమ్మంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ సంకేతాలకు అనుగుణంగానే 3 మంత్రులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధ్యలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి సైతం సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఖమ్మం సీటు నాదే అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఏది ఏమైనా కామ్గా ఉన్న ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ సీటు వ్యవహారం రచ్చగా మారుతుందేమో అన్న భయాలను కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.